ఏ రాము, ఏ రాము, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు ఆగు, ఇక్కడ వెనక్కి చూడు, నేను రమ్మిని. రమ్య వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తా అటు ఇటు తిరుగుతున్నాను రమ్య. ఓ అవునా? ఏమైంది? ఎందుకు అలా సడన్ గా రమ్మనన్నావు? చెప్పు, విశేషం ఏంటో. లేదు రాము, చాలా గందరగోళంగా ఉంది ఇంట్లో. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నిన్ను ప్రేమిస్తున్నానని ఇలా చెప్పలేకపోతున్నాను, ఇలా నలిగిపోతున్నాను రాము. ఏం చేద్దాం చెప్పు రాము. మా అక్కనేమో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని అలా చేసింది. మా అమ్మ నేను ఒక్కతే అనుకుంటుంది. ఇప్పుడు నేను కూడా చేస్తే ఏంటి పరిస్థితి? అవునా, ఇంత పెద్ద జరుగుతుందా? మరి ఏంటి, నాకు కాల్ చేసి చెప్పలేదు అసలు నువ్వు? చెప్పడానికి ఎక్కడే ఛాయిస్ ఉంది రాము. అసలు నాకు మా అమ్మ నా మీద ఎన్నో కళ్ళు పెట్టుకుంది, ఎన్నో కలలు కన్నది. మా డాడీకి ఈ విషయం తెలిస్తే, మా మమ్మీకి ఈ విషయం తెలిస్తే ఇప్పుడు మన పరిస్థితి ఏంటో ఆలోచిస్తున్నాను నేను. మీ అక్క అలా లవ్ మ్యారేజ్ చేసుకుంది కదా, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ నువ్వు నేను ఇద్దరం చేసుకుంటే మరి ఇదైపోతారు మీ అమ్మ నాన్న. మరి ఏంటి, ఏం ఆలోచిద్దాం చెప్పు. మరి నువ్వు ఎలా అంటే నేను అలాగే అంటాను. అసలు ఏమీ అర్థమవుతలేదు రాము. పరిస్థితులు ఇలా ఉన్నాయి, నీకు ఈ విషయం చెప్దాము అసలు ఫోన్ మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఇంట్లో. అమ్మకు ఒకసారి విన్నదంటే మళ్ళీ వేరేగా అర్థం చేసుకుంటుంది అని చెప్పేసి నేను ఇలా కలవడానికి వచ్చాను రాము. ఇప్పుడు కూడా ఎవరైనా చూసారంటే బాగోదు రాము, ఎక్కువసేపు ఉండకూడదు. సరే రమ్య, నువ్వు ఎలా అంటే నేను అలాగే అంటాను. నీ సంతోషమే నా సంతోషము. అయితే నేనేమంటాను, ఇంకా నేను మా అమ్మ నాన్న చూసిన సంబంధమే చేసుకుంటాను రాము. మా అక్క ఇలా చేస్తుందని అనుకోలేదు, ఇంట్లో ఒప్పించి చేసుకుంటుంది అనుకున్నాను. ఇప్పుడు నేను కూడా వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోతే మాత్రం మా అమ్మ నాన్న బతకరు రాము. అర్థం చేసుకో, మా అమ్మ నాన్న చేసిన సంబంధమే చేసుకుంటాను రాము. అయ్యో రమ్య, నాకు కూడా చాలా బాధగా ఉంది రమ్య, కానీ నీ సుఖమే నేను కోరుకుంటా రమ్య. ఓకే రమ్య, అలాగే రమ్య, చేద్దాము. నువ్వు అనుకున్నట్టే చేద్దాము. కానీ నాకు మాత్రం మనసులో మనసు లేదు. సరే, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను ఇంటికి. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు మరి. రాము, నాకు తెలుసు రాము, నువ్వు చాలా బాధపడుతూ వెళ్తున్నావని నాకు తెలుసు. పైకి మనలేకపోతున్నావు. దేవుడు ఈ రకంగా మనల్ని ఎందుకు విడదీశాడో అర్థం కావట్లేదు రాము. మా అక్క చేసిన పనికి నేను నలిగిపోతున్నాను. మా అమ్మ నాన్నకు మన విషయం చెప్పలేకపోతున్నాను రాము. ప్రేమను చంపుకొని బ్రతకాలి రాము. ఏం చేస్తాము, ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించుకోలేదు రాము. సారీ, నన్ను క్షమించు. అమ్మ నాన్నతో నేను మంచిగా హ్యాపీగా ఉండాలి ఎల్లకాలము అంటే నిన్ను విడిపోక తప్పదు రాము. మా అక్క చేసిన తప్పు నేను చెయ్యలేను, అందుకని ఇలా బాధ భరించుకుంటున్నాను. నాకు అమ్మ నాన్న కావాలి, నువ్వు కూడా కావాలి. కానీ రెండు కావాలి అంటే కుదరదు. కాబట్టి మా అమ్మ నాన్న చూసిన సంబంధమే చేసుకుంటాను. ఐఎమ్ సో సారీ. రమ్య కూడా ఒక అతన్ని ప్రేమించిందన్నమాట. వీళ్ళెంత పెద్ద మనసు వీళ్ళిద్దరిదేను. అమ్మ నాన్న గురించి ఆలోచించి వీళ్ళు విడిపోతున్నారు. నా పెద్ద కూతురు కూడా అలాగే చెప్పినంటే ఇద్దరికి కలిపి పెళ్లి చేసేదాళ్ళం కదా. పెద్ద మనసు చేసుకొని మా గురించి ఆలోచన ఎంత పెద్దగా చేసావు రమ్య. సారీ రమ్య, నేను చూశాను కానీ చూడనట్టే ఉంటాను రమ్య. మీ డాడీకి కూడా ఈ విషయం తెలిసిందంటే ఇంకా అంతే సంగతులు. ఆయన నాకు దక్కరు, నువ్వు కూడా ఉండవు ఇంట్లో. అందుకే ఇది ఇంతటితోనే ముగిసిపోవాలి, ఇది ఇక్కడే మర్చిపోవాలి. నేను చూసినట్టుగా నీకు తెలియకూడదు. అమ్మో అమ్మో, ఏమెండలు మండిపోతున్నాయేమో బయటకు వెళ్తే. అమ్మా రమ్య, కొన్ని వాటర్ తీసుకురారా. సరే మమ్మీ, వస్తున్నాను, తీసుకొస్తున్నాను. తీసుకో మమ్మీ వాటర్. ఏంటనా ముఖం అలా పెట్టుకొని వెళ్ళిపోతుంది? నేను వాళ్ళ మాటలు ఏమైనా విన్నానని డౌట్ వచ్చిందా? సావిత్రి, ఏమండి, ఉన్నాను, రండి. బాగా ఎండలు కొడుతున్నాయి సావిత్రి బయట. అవునండి, చాలా ఎండలు కొడుతున్నాయి. వాటర్ తాగండి. ఏంటి అంత దీనంగా ఆలోచిస్తున్నావు? నిన్న నుంచి ఒంట్లో బాగాలేదా? ఏంటి అలా ఉంటున్నావు ఈ మధ్య నువ్వు? అదేం లేదండి, బాగానే ఉన్నానండి. మీరు ఎండలో పడొచ్చారు కదా, ఆలోచిస్తున్నాను. అదేం లేదు, ఎండ ఇక మామూలే కదా, రోజు వెళ్ళాల్సిందే కదా డ్యూటీకి. రమ్యతో మాట్లాడావా ఏమైనా విషయాలు? ఏం మాట్లాడలేదండి, ఈరోజు నైట్కి మాట్లాడతానులే, మీరేం దిగులు పడకండి. మాట్లాడు, త్వరగా మాట్లాడు. మళ్ళీ వాళ్ళు చూడడానికి వాళ్ళ చుట్టాలను తీసుకొని వస్తానన్నారు కదా. సరేనండి, ఈరోజు నైట్కి మాట్లాడతానులే. డాడీ, మీకు టీ ఏమైనా కావాలా? వేడి వద్దు రమ్య, టీ వద్దు, కానీ కూల్గా ఏదైనా నిమ్మరసం తీసుకురా, ఎండలకి వచ్చాను కదా. సరే డాడీ, ఇప్పుడే తీసుకొస్తాను.
సరేనండి, డిన్నర్కి వంట కోసం ఏర్పాటు చేసుకుంటాను. మరి మార్నింగ్ మాట్లాడతాను మళ్ళీ ఏదో ఒకటి నీతో. ఈరోజు రమ్య గదిలోనే పడుకుంటానండి, సరేనా? సరే సావిత్రి, సరే అన్ని తెలుసుకో మరి. అమ్మాయి పెళ్లి చేయడం అంటే చాలా కష్టం అండి బాబు. ఈ ఆడపిల్ల మనసులో ఏముంటాయో ఏమో తెలియదు, బయటకు చెప్పరు. పెళ్లి చూపులకు వస్తే అలా డల్గా ఉంటారు. మరి అమ్మాయి కోసం అయితే నాకు ఏమీ అర్థం కావట్లేదండి. అమ్మా రమ్య, పడుకున్నావా? మమ్మీ, ఇప్పుడే జస్ట్ పడుకున్నాను. చెప్పు మమ్మీ. ఏం లేదురా, నేను ఈరోజు నీ రూమ్లోనే పడుకుంటాను. ఓ అలాగా మమ్మీ, రా మరి పడుకో. నీకు అభ్యంతరం లేకపోతే ఒకటి అడుగుతాను రా రమ్య, ఏమనుకో కదా? అడగండి మమ్మీ, ఏంటో చెప్తాను. మన ఇంట్లో పరిస్థితి అయితే నీకు అంతా తెలుసు కదా రమ్య. జరిగే సిచ్యువేషన్ అంతా నువ్వు గమనిస్తూనే ఉన్నావు. నీకేం చెప్పనవసరం లేదనుకుంటాను. అంత తెలుసు మమ్మీ. దేని గురించి మాట్లాడుతున్నావో కొంచెం క్లారిటీగా చెప్పు మమ్మీ. అదే రా, నీ పెళ్లి విషయం. ఈ పెళ్లి నీకు ఇష్టమే కదా? వాళ్ళు మళ్ళీ వచ్చి సంబంధం మాట్లాడతానంటున్నారు. మరి నీకు ఇష్టమే కదా? ఇష్టమే మమ్మీ. నీకు డాడీకి ఇష్టమైతే నాకు ఇష్టమే. మీ డాడీకి ఎందుకో డౌట్ వచ్చిందంట, మళ్ళీ అడుగు రమ్మని అన్ని విషయాలు అని అన్నారు. అందుకే ఈరోజు ఈ రూమ్లో పడుకొని నీకు అంత క్లారిటీగా తెలుసుకున్న తర్వాత డాడీకి చెప్దాం అనుకున్నాను రమ్య. అదేం లేదు మమ్మీ, మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే. నాకు అలాంటిది ఏమీ లేదు. నువ్వు నా బంగారు తల్లిరా, నాకు తెలుసు. అమ్మ నాన్న పిల్లల మంచిగా కోరుకుంటారు నాన్న, ఎప్పుడైనాను. అది గ్రహించాలి మీరందరూ. సరే మమ్మీ, నా మంచిగా కోరుకుంటారు. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను మమ్మీ. సరే బంగారు తల్లి, నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది. మీ డాడీతో కూడా చెప్తాను మార్నింగ్. ఇక పడుకుందామా? ఓకే మమ్మీ, పడుకుందాం. గుడ్ నైట్. హవ్వ బొద్దెక్కి ఇంకా పడుకునే ఉన్నారా? లేవండి లేవండి. ఏమో శ్రీమతి గారు హ్యాపీగా కనిపిస్తున్నారు. అవునండి, హ్యాపీనే. మీరు లేవండి, లేచి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి టిఫిన్ చేసి అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేయండి. ఈరోజు రమ్మనండి వీలైతే. అంతే అంటావా? అంతే అంటారు, ఇంకో మాట అనను ఇంకా. సరేనో శ్రీమతి గారు, లేస్తాను. కాసేపు పడుకొని ఒక 5 నిమిషాలు మీరు వెళ్ళి టిఫిన్ రెడీ చేసుకోండి, నేను వచ్చి తినేస్తాను స్నానం చేసి. సరేనండి, ఇంకా మొద్దు నిద్ర వదిలేయండి. నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను, స్నానం చేసి రండి. సరేనో, సరే. లేవాలి, నేను కూడా లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి బావగారికి ఫోన్ చేయాలి మరి.